ముఖపుస్తక ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మొహరం నెలలో ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా మొహరం సంబరాలు అమ్మరాన్ని అంటుతున్నాయి. సంతోషమే. మొహరం పండగ సంతోషంగా చేసుకోండి. మీ ఆలోచనలు, మీ సాంప్రదాయాలు కొనసాగించుకోండి, పర్లేదు. కానీ ఆ సాంప్రదాయం పేరుతో పచ్చని మొక్కలను, చెట్లను నాశనం చేసి పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ పచ్చని చెట్లని కొట్టుకోకుండా వెండిపోయిన కట్లని లేదంటే కంప చెట్లని వేసుకొని గుండాల్లో వెలిగించుకోండి. ముఖ్యంగా ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా ఏమంటే, మీరు ఒక చెట్టు 2 చెట్లతో కొట్టి గుండంలోకి వేయరు. మీరు దాదాపు 100 చెట్లని కొట్టి ఆ ఎద్దుల్ని పట్టకచ్చి దానిలో కట్టి దానికి నానా హింస పెట్టి పోటాపోటీన ఆ చెట్లని ఇగ్గించుకుంటా నానా హంగామా చేస్తుంటారు. అది మీకు వికట ఆనందం పొందుతుంటారు. కానీ అదే చెట్టు మీ తోటల్లో కానీ మీ చేనుల్లో కానీ అంత పెద్ద వృక్షం కావాలంటే నువ్వు పుట్టిండవు. నువ్వు పుట్టకముందే ఆ చెట్టు పెద్దదై ఉంటుంది. అట్లాంటి 40-50 ఏళ్ళ చెట్లని మీరు కొట్టడం వల్ల అలాంటి వృక్షం మళ్ళా పెరగాలంటే నీ వయసే సరిపోదు. ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ వయసే సరిపోదు. ఆ వయసు వాళ్ళ తాతల ముత్తాతల కాలంలో నుంచి ఆ చెట్టు ఉంటుంది. అట్లాంటి చెట్లని నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లని కాపాడండి. చెట్లని కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి. మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం ఏం చెప్తుందబ్బా అంటే, మన హిందూ సాంప్రదాయం చెట్లని పూజించే సాంప్రదాయంలో మన భారతదేశం ఉంది. కానీ మీ మూర్ఖత్వంతో చెట్లని నాశనం చేసి నరికే సాంప్రదాయానికి తెస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా హిందూ సోదరులంతా కూడా ఇప్పటికైనా మేల్కొని మనం చెట్లని కొట్టే సాంప్రదాయం నుంచి చెట్లని పూజించే సాంప్రదాయంకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పూర్వీకులు చెట్లని ఎవరు కొట్టేవాళ్ళు కాదు, పూజించేవాళ్ళు. ఇప్పుడు పూజ చేసేది ఎక్కడన్నా పోని చెట్లని కొట్టి వేలు లక్షలు పెట్టి ఎద్దులను పట్టుకొచ్చి దాన్ని నిగ్గిస్తూ దాన్ని మంట పెట్టి తగలబెట్టేస్తున్నారు పచ్చని చెట్లని. ప్రతి ఒక్కరూ గమనించి, ముఖ్యంగా ఆత్మకూరు ప్రజలు, అనంతపురం జిల్లా ఆత్మకూరు ప్రజలు చెట్లని కొట్టడం మానుకోండి. చెట్టు లేకపోతే జీవం లేదు, మనమే లేము, ఈ ప్రపంచమే ఉండదు. చెట్టు ఉండడం వల్ల ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందుతుంది. మీరు రేపొద్దున్నే చేను లేకపోతే అన్నం కట్టుకొచ్చుకుంటే ఆ చల్లని చెట్టు కింద కూర్చొని అన్నం తినల్లా, రేపొద్దున్నే ఎండగా తింటారు. కానీ లేదు, మా మూర్ఖత్వమే అనుకుంటా చెట్లను కొట్టడము, గుండంలోకి వారేయడము. ఏం సాంప్రదాయమో ఏమో అది మీకే తెలుసల్లా. నేను ఇంకా సాంప్రదాయాల గురించి మాట్లాడితే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది కామెంట్లు వస్తాయి. ఎందుకు మీ పాపాన మీరు పోండి, కానీ చెట్లని మాత్రం కొట్టకండి. దయచేసి చెప్తున్నా, చెట్లని మాత్రం కొట్టకండి. చెట్లని కొట్టడం చాలా నేరం. చెట్టుకు కానీ జీవం ఉంటుంది. నిన్ను ఎవరన్నా కొడుకులు తీసుకొని నరికితే ఏ విధమైన బాధ ఉంటుందో ఆ చెట్లకు కానీ అదే బాధ కలుగుతుంది. దానిని బాధ పెట్టి దాని ఉసురు తగిలి మీరు నాశనం కాకోకుండా చెట్టుని పూజించే సాంప్రదాయం నుంచి చెట్టును కొట్టే సాంప్రదాయం వరకు వచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మారి చెట్టును కొట్టే సాంప్రదాయం నుంచి చెట్టును పూజించి చెట్లని పెంచి ఆ ప్రకృతిని కాపాడే సాంప్రదాయంలోకి మన హిందువులంతా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.